ఇప్పటి వరకు ఉన్న జిఎస్టీలో ఇప్పుడు వస్తున్న ఎంత అంటే ఇట్ ఈజ్ ఓన్లీ 1.45%. అది కూడా సబ్జెక్ట్ టు పర్కలేటింగ్ టు ద సిటిజన్. సో అందువల్ల ఇది ఇంకా జిఎస్టీ రిఫార్మ్స్ చాలా ఎక్కువ చేయాల్సి ఉండే. కన్జంప్షన్ భూమికి ఇది సరిపోదు అనే భావన కూడా బలంగా ఉంది. కన్జంప్షన్ భూమికి ఇది ఈ మేరకు ఇచ్చే రిఫార్మ్స్ కేవలం టింకరింగ్ అవుతుంది, సబ్స్టాన్షియల్గా కన్జంప్షన్ పెరిగి గ్రోత్కు దోహదం చేయదు అని కొంతమంది అర్థశాస్త్రవేత్తల విశ్లేషణ. అనుభవంలో తేరాలి మనకి ఏమవుతుందని. ఇక మరో ముఖ్యమైన అంశం కేంద్రము రాష్ట్ర సంబంధాలు. ఒక జిఎస్టీ పెట్టినప్పుడు రాష్ట్రాలు కొన్ని ఆందోళన వ్యక్తం చేశాయి, మా ఇన్కమ్ తగ్గిపోతుంది అని. అప్పుడు కేంద్రము జిఎస్టీ చట్టంలో ఒక ప్రొవిజన్ పెట్టింది, దాన్నే జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ అంటారు. అంటే అది కూడా కేంద్రం ఏమి ఇవ్వదు, సిన్ గూడ్స్ పైన అడిషనల్ సర్చార్జ్ చేసి ఆ డబ్బులతో జిఎస్టీ కంపెన్సేషన్ ఫండ్ ద్వారా ఏదైనా రాష్ట్రానికి ప్రీ జిఎస్టీ పీరియడ్లో వచ్చే ఆదాయం రాకపోతే తగ్గిన మేరకు కంపెన్సేట్ చేసేవారు. ఇప్పుడు జిఎస్టీ తగ్గితే ప్రైమ్ మినిస్టర్ మోడీ చెప్తున్నాడు కదా భారీగా తగ్గుతుందని. మరి భారీగా రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం గండిపడదా? కేంద్రానికంటే అనేక రకాల ఆదాయం ఉంటుంది. ఇప్పుడు మన దేశంలో ఖర్చుల్లోమో ఎక్కువ భాగం రాష్ట్రాలు పెడతాయి, ఆదాయంలో ఎక్కువ భాగం కేంద్రానికి పోతుంది. ఇది ప్రాబ్లం. ఇన్కంలోమో